స్వామియే శరణమయ్యప్ప. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అయ్యప్ప స్వామి వారి శరణఘోషలో ఒక్కొక్క నామానికి ఉన్న ఆంతర్యం తెలుసుకొని ఆ తర్వాత శరణఘోషను మనం చక్కగా పలుకుదాం. దీనివలన అయ్యప్ప స్వామి వారి తత్వాన్ని, అదేవిధంగా ఆ నామాలను ఎందుకు శరణఘోషలో ఏర్పాటు చేశారో కనుక తెలిసినప్పుడు మనం పలికేటప్పుడు ఆ అనుభూతిని సంపూర్ణంగా పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ శరణఘోషలో ఉన్న ఔన్నత్యం తెలియాలనే నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకొని చక్కగా శరణఘోషను పలికి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా అందరం కలిసి పొందుదాం. మొదటిది స్వామియే ఈ శరణమయ్యప్ప అంటాం. అంటే ఆ హరిహరసుతుడైన అయ్యప్పను మనము మనస్ఫూర్తిగా శరణఘోష సాంప్రదాయంలో స్వామివారిని స్తుతించడానికి ప్రారంభించబోతున్నాం. కాబట్టి స్వామివారిని మనసారా ఒక్కసారి తలుచుకొని ప్రారంభిస్తున్నామని దాని యొక్క అర్థం అన్నమాట. రెండవది హరిహరసుతనే శరణమయ్యప్ప అంటాం. హరిహరసుతుడు, హరి అంటే విష్ణువు, హరుడు అంటే పరమేశ్వరుడు. హరిహరసుతుడు అని అంటే ఇక్కడ శివకేశవులకు జన్మించిన వాడు ఈ యొక్క అయ్యప్ప స్వామి. కాబట్టి ఆ స్వామిని హరిహరసుతుడుగా మనం పిలుస్తాము. అందుకని శరణఘోషలో హరిహరసుతనే శరణమయ్యప్ప అని తెలియజేయడం జరిగింది. మూడవది ఆపద్బాంధవనే శరణమయ్యప్ప. ఆపదల నుంచి కాపాడే భగవంతుడు ఆపద్బాంధవుడు అంటారు. అటువంటి ఆపద్బాంధవుడు మన అయ్యప్ప స్వామి. కాబట్టి మూడవ శరణఘోషలో ఆపద్బాంధవనే శరణమయ్యప్ప అని తెలియజేయడం జరిగింది. నాలుగవది అనాథరక్షకనే శరణమయ్యప్ప అంటాం. అనాథరక్షకుడు అంటే దీనజనులను సదా తోడై నీడై కాపాడే భగవంతుడిగా ఆయన్ను అనాథరక్షకుడుగా ఆరాధిస్తూ శరణఘోషలో అనాథరక్షకనే శరణమయ్యప్ప అని చేర్చడం జరిగింది. ఐదవది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప అంటారు. అఖిల భువనాలకు బ్రహ్మాండమంతా నిండినవాడు మన అయ్యప్ప స్వామి. అందుకని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడుగా ఆయన్ను ఆరాధిస్తూ శరణఘోషలో ఈ యొక్క వాక్యాన్ని చేర్చడం జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప అంటారు. ఆరవది అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటాం. అన్నదాన ప్రభు అంటే ఆకలితో ఉన్నవారికి ఆకలిని తీర్చే అన్నదాతగా ఆయన్ను అన్నదాత ప్రభువుగా ఆరాధిస్తాం. అందుకనే శరణఘోషలో అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటాం. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో లేమి అన్న శబ్దం రాదు. అదేవిధంగా అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్నవారికి ఏకభుక్తం నమామ్యహం అనే పేరుతో వారి భోజనానికి సంబంధించిన ఏ ఆటంకం కలగకుండా అనుగ్రహించగలడు. కాబట్టి ఈయన్ను అన్నదాతగా అన్నదాన ప్రభు అనేది ఆరాధించడం అనేది జరిగింది. తదుపరి ఏడవది అయ్యప్పనే శరణమయ్యప్ప అంటాం. ఇక్కడ అయ్యప్పనే శరణమయ్యప్పని ఎందుకు అన్నారని అంటే తన తల్లిగారుగా ఉన్నవారు అయ్యా అని, తండ్రి అప్ప అని పిలిచేవారు. ఇక ఆ అయ్యప్ప స్వామి వారికి మణికంఠుడిగా పుట్టిన అయ్యప్పకు ఈ యొక్క శబ్దము ఆనందోత్సాహంతో ఇక మీదట నా భక్తులు తల్లి తండ్రిగా మీరు పిలిచే ఆ పేరే నాకు అయ్యప్పగా నామకరణం చేయబడి నేను అయ్యప్పగా అందరి నోట పిలువబడడం జరుగుతుంది అనేది ఆ యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తాడు. అందుకనే అప్పటి నుంచి ఆ మణికంఠుడి పేరు అయ్యప్పగా మారింది. అందుకనే శరణఘోషలో మనం అయ్యప్పనే శరణమయ్యప్ప అని మనం తలుచుకుంటూ ఉంటాము. తదుపరి ఎనిమిదవది అరియంగావు అయ్యావే శరణమయ్యప్ప అంటాం. ఈ అరియంగావు అనే ప్రదేశము అయ్యప్ప స్వామి వారు యుక్త వయసులో ఉన్న ప్రదేశం అన్నమాట. ఈ యొక్క ఆలయము పుష్కర దీవిలో ఏర్పడి ఉంది. మనము పుట్రాలం చెంగొట్టం వెళ్ళే దారిలో ఈ యొక్క ఆలయాన్ని మనం దర్శించవచ్చు. అందుకని ఆ ఆలయ సందర్శనార్థం మనకు శరణఘోషలో మనకు అరియంగావు అయ్యావే శరణమయ్యప్ప అని చేర్చడం జరిగింది. తొమ్మిదవది అర్చన కోవెల అరిసియే శరణమయ్యప్ప అంటాం. ఇక్కడ అర్చన కోవెల అరిసెలో స్వామివారు శ్రీ ధర్మశాస్త్రగా అవతరించి పూర్ణాంబ పుష్కలాంబ సమేత సంసార జీవితంలో ఉన్న స్వామిని దర్శించే ప్రదేశం. కాబట్టి ఈ యొక్క శరణఘోషలో ఇక్కడ చేర్చడం జరిగినది. తదుపరి కులత్తపులై బాలకనే శరణమయ్యప్ప. ఈ యొక్క కులత్తపులై అనే ప్రదేశము ఆ అయ్యప్ప స్వామి బాల మణికంఠుడిగా ఉన్న ప్రదేశంగా మనం తెలుసుకోవాలి. అందుకోసమే ఈ యొక్క శరణఘోషలో ఆ యొక్క నామాన్ని కూడా 10వదిగా చేర్చడం జరిగినది. 11వది ఎరిమేలి ధర్మశాస్త్రావే శరణమయ్యప్ప అంటాం. ఇది
మహిషిని సంహరించిన ప్రదేశము మరియు అయ్యప్ప స్వామిని ఆటవికుడు రూపంలో దర్శించే ధర్మశాస్త్ర ఆలయం అన్నమాట. అందుకని ఎరుమేలి ధర్మశాస్త్రావే ఈ శరణమయ్యప్ప అంటాం. ఇక్కడ అయ్యప్ప స్వామి ఆటవికుడిగా ఉన్నప్పుడు పులి మీద స్వామిని మనం దర్శించే విధంగా ఇక్కడ విగ్రహంలో స్వామిని చేర్చడం జరిగిందనమాట. అదేవిధంగా 12వది వావర్ స్వామియే ఈ శరణమయ్యప్ప. ఇక్కడ వావర్ స్వామి అంటే అయ్యప్ప స్వామి వారికి చాలా ప్రియమిత్రుడు అనమాట. ఆటవికుడిగా వచ్చిన సందర్భంలో ఇక్కడ వావర్ స్వామి అయ్యప్ప స్వామికి మిత్రుడిగా మారడం జరుగుతుంది. అందుకని ఆ శరణఘోషలో వావర్ స్వామి యొక్క చరిత్రను కూడా తెలుసుకోవడానికి వావర్ స్వామియే ఈ శరణమయ్యప్ప అని తెలియజేయడం జరిగింది. 13వది కన్యమూల మహాగణపతి భగవానే ఈ శరణమయ్యప్ప అంటాం. కన్యమూల మహాగణపతి అంటే పంబలో స్నానమాచరించి స్వామివారి శబరిమలకు చేరుకునే మార్గంలో మొట్టమొదటిగా మనం దర్శించే ప్రదేశం పంబ గణపతి. పంబా నది సమీపంలో ఈ యొక్క గణపతి ఆలయం ఉంటుంది కాబట్టి పంబ గణపతిగా ఆయన్ను ఆరాధిస్తూ కన్యమూల మహాగణపతి భగవానే ఈ శరణమయ్యప్ప అని నామంతో మనం స్వామివారిని వేడుకుంటాం. తదుపరి 14వది ఓం నాగరాజావే ఈ శరణమయ్యప్ప అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య రూపుడు కూడా ఆ సర్వేశ్వరుడే కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు సోదరుడుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఓం నాగరాజావే ఈ శరణమయ్యప్ప అని నాగరాజు రూపంలో ఆయన్ని స్తుతించడం జరుగుతుంది. 15వది మాలిగై పురుత్తమ్మలోకదేవి మంజుమాతావే ఈ శరణమయ్యప్ప అంటాం. అంటే మహిషిని సంహరించిన తదుపరి శాప విమోచనం కలిగి దేవకన్యగా మారుతుంది. ఆమె పేరే మాలిగై పురుత్తమ్మ లోకదేవి మంజుమాత. కాబట్టి ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఆ అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకోవాలని మనకు శరణఘోషలో వివరంగా తెలియజేయడం జరిగింది. తదుపరి 16వది కరుప్పస్వామియే ఈ శరణమయ్యప్ప. ఇక్కడ కరుప్పస్వామి 18 మెట్లను ఎక్కబోయేటప్పుడు మనకు స్వామివారి మెట్లకు ఎడమ వైపున ఉంటారు. ఆ స్వామివారిని దర్శించి ఆ తర్వాత మనం మెట్లను ఎక్కడం జరుగుతుంది. ఈయన్ను కరుప్పస్వామిని ఎందుకన్నారనంటే ఆ 18 మెట్లకు కాపలాధారునిగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈయన్ను కూడా మనం స్తుతించాలి అనే సాంప్రదాయంలో కరుప్పస్వామియే ఈ శరణమయ్యప్ప అని మంత్రాన్ని పఠిస్తామన్నమాట. తర్వాత 17వది సేవిప్పరకానందమూర్తియే ఈ శరణమయ్యప్ప అంటే ఆయన్ని భక్తితో సేవించే వారిని ఆనందపరిచేవాడుగా ఆయన్ను మనం ఆరాధిస్తాము. అంటే ఎవరైతే భక్తితో వేడుకుంటారో వారికి ఆనందాన్ని కలిగించే భగవంతుడిగా ఆయన్ను మనం వేడుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సేవిపరక్ ఆనందరమూర్తియే అనే పదాన్ని తెలియజేయడం జరిగింది. 18వది కాశీవాసియే ఈ శరణమయ్యప్ప అంటే కాశీలో ఉన్న విశ్వేశ్వరుని అంశతో జన్మించాడు కాబట్టి ఇక్కడ ఆ యొక్క సర్వేశ్వరుని తలుచుకునే దానికి ఈ యొక్క పదాన్ని శరణఘోషలో చేర్చడం అనేది జరిగింది. 19 హరిద్వార నివాసియే ఈ శరణమయ్యప్ప అంటే హరిద్వార్లో ఉన్న శ్రీ మహావిష్ణువుతో అంశతో జన్మించాడు కాబట్టి ఇక్కడ హరిహర సంగమం కాబట్టి హరుణ్ణి కూడా మనం తలుచుకోవడం అనేది ఆ విష్ణుమూర్తిని కూడా తలుచుకునే దానికి ఇక్కడ హరిద్వార నివాసియే ఈ శరణమయ్యప్ప అని చేర్చడం జరిగిందనమాట. శ్రీరంగపట్టణ వాసియే ఈ శరణమయ్యప్ప అంటే ఆ శ్రీరంగంలో వెలిసిన రంగనాథ స్వామి స్వరూపంతో కూడా ఈయన్ని పోల్చడం జరిగింది. అందుకనే శ్రీరంగపట్టణ వాసియే శరణమయ్యప్ప అనే నామంతో మనం కొనియాడుతున్నాము. 21వ నామము కరుప్పత్తూరు వాసియే ఈ శరణమయ్యప్ప అని అంటారు. ఇక్కడ కరుప్పత్తూరులో ఆ ఊరిలో ఉండే స్వామిగా అక్కడ స్వామివారు కరుప్పత్తూరు స్వామిగా పిలువబడతారు కాబట్టి అందుకని కరుప్పత్తూరు వాసియే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామిని పిలుస్తున్నాము. 22వ శరణఘోషలో గొల్లపూడి ధర్మశాస్త్రావే ఈ శరణమయ్యప్ప అని అంటారు. ఇది విజయవాడ ప్రాంతంలో గొల్లపూడి అనే గ్రామంలో అయ్యప్ప స్వామివారి ఆలయం ఏర్పడింది కాబట్టి అందుకు సంకేతంగా గొల్లపూడి ధర్మశాస్త్రగా ఆయన్ను ఆరాధించడం జరుగుతుంది. కొందరు సింహపురి అంటే నెల్లూరు వాసీయులు కూడా ఇక్కడ సింహపురి ధర్మశాస్త్రావే ఈ శరణమయ్యప్ప అనే రూపంలో కూడా స్వామివారిని నెల్లూరులో అయ్యప్ప స్వామివారి ఆలయం విశేషంగా ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన విశిష్టతను తెలియజేస్తూ సింహపురి ధర్మశాస్త్రగా ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారు. 23వది సద్గురునాథనే ఈ శరణమయ్యప్ప అంటాము. అంటే సద్గురునాథుడు గురువులకే గురువైన వాణ్ణి సద్గురువు అని అంటారు.
అటువంటి సద్గురువుగా మనం ఈ అయ్యప్ప స్వామిని మనం ఆరాధిస్తున్నాం అనేది దీని యొక్క ఆంతర్యం. అందుకనే సద్గురునాథనే శరణమయ్యప్ప అని ఈ యొక్క నామాన్ని తెలియజేయడం జరిగింది. 24వది విల్లాలి వీరనే శరణమయ్యప్ప. ఇక్కడ విల్లు అంటే బాణము, విల్లాలి వీరనే అంటే ఆ విల్లులను వీరుడిగా ధరించబడినవాడు అనేది దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకని సమస్త విల్లంబులను ధరించి వీరుడిగా దర్శనమిస్తున్నాడు కాబట్టి విల్లాలి వీరనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని ఆరాధిస్తున్నాం. 25వది వీరమణి కంఠనే శరణమయ్యప్ప అంటాము. అంటే వీరమణి కంఠుడంటే మహిషి సంహారం కోసంగా హరిహరాదుల సంగమము చేత జన్మించిన ఆ అయ్యప్ప మొట్టమొదట మెడలో మణిమాలతో జన్మించినందువల్ల ఆయనకు మణికంఠుడు, కంఠమనందు మణిమాలతో జన్మించినందువల్ల మణికంఠుడిగా నామధేయం కలిగింది. కాబట్టి అందులో ఒక రాక్షస సంహారం కోసంగా జన్మించాడని వీరమణికంఠుడిగా ఆయన్ని ఆరాధిస్తూ వీరమణికంఠనే శరణమయ్యప్ప అని మనం స్వామివారిని కొనియాడుతున్నాము. 26వది శ్రీధర్మశాస్త్రావే శరణమయ్యప్ప అంటాము. అంటే సకల శాస్త్రాలలో ఉన్న ధర్మాలను శాసించే శ్రీధర్మశాస్త్రగా ఆయన్ను ఆరాధిస్తున్నాము అని దీని యొక్క ఆంతర్యం. అందుకనే శ్రీధర్మశాస్త్రావే శరణమయ్యప్ప అని మనం కొనియాడుతున్నాము. 27వది శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప అంటాము. చాలామంది అయ్యప్ప స్వామి వారి నామాలు చెప్పేటప్పుడు స్వామియే అయ్యప్ప అని శరణాలు వేడుతూ ఉంటారు. ఆ శరణాలకు ఉప్పొంగిపోయే భగవంతుడిగా ఆయన్ని శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప అనే నామంతో చెప్పడం అనేది తెలియజేయబడింది. శరణుఘోష అంటే స్వామియే అయ్యప్పో అయ్యప్పో, స్వామియే స్వామియప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప. మనం ఎంత భక్తితో స్వామివారిని తన్మయత్వంతో పలుకుతూ స్వామివారిని పిలుస్తామో అంతే ఆర్తిగా ఆయన ఆనందభరితుడు అవుతాడనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసంగా శరణుఘోష ప్రియనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం వేడుకుంటున్నామని దీని యొక్క ఆంతర్యం. 28వది కాంతమలై వాసనే ఈ శరణమయ్యప్ప. ఇక్కడ మనం ఈ అయ్యప్ప స్వామి వారి పంచగిరీసుడని ఎలా అయితే కొనియాడుతున్నామో ఆ పంచగిరీసుల్లో ఒక కొండకు ప్రత్యేకంగా కాంతమల అనే కొండకు కూడా ఆయన అధిష్టాన దేవుడు అని చెప్పడానికే కాంతమలై వాసనే ఈ శరణమయ్యప్ప అని మనం దీన్ని శరణఘోషలో చెప్పుకుంటున్నాము. 29వది పొన్నంబల వాసనే ఈ శరణమయ్యప్ప. అంటే పొన్నంబల అనే కొండ మీద అవతరించిన స్వామి అని దీని యొక్క ఆంతర్యము. పంచగిరీసుడుగా ఉన్న కొండల్లో ఇది కూడా పొన్నంబల ఒక కొండ కాబట్టి పొన్నంబల వాసుడిగా మనం స్మరించుకుంటూ ఉంటాం. 30వది పంబా శిశువే ఈ శరణమయ్యప్ప అంటాం. అయ్యప్ప స్వామి వారి జన్మరహస్యంలో పంబానది ఒడ్డున ఆయన మన ఈ యొక్క పందలరాజు వంశీయులకు దొరకడం జరిగింది కాబట్టి పంబానది ఒడ్డున జన్మించినందుకు అతన్ను పంబా శిశువే శరణమయ్యప్ప అని మనం శరణఘోషలో చెప్పుకుంటుంటాం. 31వ శరణఘోషలో పందల రాజకుమారనే శరణమయ్యప్ప అంటాం. పందల రాజకుమారుడు ఇంకెవరు? మన అయ్యప్ప స్వామే. ఆ పందల రాజకుమారుడిగా కూడా మనం ఈ స్వామిని ఆరాధిస్తున్నామని చెప్పడానికి శరణఘోషలో పందల రాజకుమారనే శరణమయ్యప్ప అని చేర్చడం జరిగినది. 32వ నామంలో వావరింతోలనే శరణమయ్యప్ప అంటాం. అంటే వావర్ స్వామికి తన శిష్య పరివారానికి కూడా ఈ స్వామివారు అతి ముఖ్యమైన వాడుగా వావరింతోలనే అంటే ముఖ్య సహచరుడుగా ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. అందుకనే స్వామివారిని వావరింతోలనే శరణమయ్యప్ప అనే నామంతో కొనియాడుతున్నాము. 33వది మోహిని సుతనే శరణమయ్యప్ప అని అంటాం. ఇక్కడ విష్ణుమూర్తి మోహిని అవతారములో ఉన్నప్పుడు ఈ అయ్యప్ప స్వామి జననం అనేది జరిగింది కాబట్టి అందుకు సంకేతంగా మోహిని సుతనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం తలుచుకుంటున్నాం. 34వది కన్కండ దైవమే శరణమయ్యప్ప. అంటే కోరిన వెంటనే కరుణించే స్వామిగా మనం ఆరాధిస్తున్నాము. అందుకనే దీన్ని కన్కండ దైవమే శరణమయ్యప్ప అనే నామంతో మనం శరణఘోషలో స్వామివారిని తలుచుకోవడం అనేది జరుగుతుంది. 35వ శరణఘోషలో కలియుగ వరదనే శరణమయ్యప్ప. ఇక్కడ కలియుగంలో స్వామివారు భక్తుల సమస్త కోరికలను తీర్చేవాడిగా ఆరాధించబడుతున్నాడు కాబట్టి
కలియుగ వర్ధనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం తలుచుకుంటున్నాం. 36వది సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప. ఇక్కడ సర్వరోగాలను నయింపజేయగలిగిన వాడు ధన్వంతరి. ఆ ధన్వంతరితో సమానమైన వాడు కాబట్టి సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే శరణమయ్యప్ప అని స్వామివారిని మనం భక్తితో వేడుకుంటున్నాం. 37వది మహిషి మర్దననే శరణమయ్యప్ప. అంటే మహిషిని సంహరించడం కోసంగా జన్మించినవాడు, మహిషిని సంహరించినవాడు అని మహిషి మర్దననే శరణమయ్యప్ప అని మనం ఈ యొక్క నామాన్ని చెప్పుకుంటున్నాం. 38వది పూర్ణ పుష్కలనాథనే శరణమయ్యప్ప. అంటే పూర్ణాంబ పుష్కలాంబను పరిణయమాడిన స్వామిగా మనం స్వామివారిని తలుచుకుంటూ పూర్ణ పుష్కలనాథనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని తలుచుకుంటున్నాం. నాథుడు అంటే ఇక్కడ భర్త అనే సాంప్రదాయం అన్నమాట. అదేవిధంగా రాజు అని కూడా వస్తుంది. ఇక్కడ పూర్ణ పుష్కలాంబలకు ఆయన భర్త కాబట్టి వాళ్ళిద్దరికీ రాజైనా భర్త అయినా ఆయనే కాబట్టి పూర్ణ పుష్కలనాథనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం తలుచుకుంటున్నాం. 39వది వన్పులి వాహననే శరణమయ్యప్ప. అంటే ఒకానొక సందర్భంలో దేవేంద్రుడు పులిగా మారిన సందర్భంలో పులిని వాహనముగా కలిగిన వాడు అనేది దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకనే వన్పులి వాహననే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం వేడుకుంటున్నాం. 40వది భక్తవత్సలనే శరణమయ్యప్ప. అంటే భక్తులను కోరికలను తీర్చగలిగేవాడు, తీర్చేవాడుగా మనం స్వామివారిని తలుచుకుంటూ భక్తవత్సలనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని వేడుకుంటున్నాం. 41 భూలోకనాథనే శరణమయ్యప్ప. ఈ సమస్త భూలోకానంతటికీ కూడా ఆయన నాథుడు అంటే గొప్పవాడు, పూజనీయుడు, పూజించబడేవాడు అని దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అందుకనే భూలోకనాథనే శరణమయ్యప్ప అనే స్వామివారిని భూలోకాన్నంతా పరిపాలించే స్వామిగా మనం ఆరాధిస్తున్నాం. 42వది ఐందమలై వాసనే శరణమయ్యప్ప అంటాం. ఐందమలై అంటే 5 కొండల వాడుగా మనం అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నాం. ఏవేంటి కొండలు? మొట్టమొదటిది కరిమల, నీలిమల, శబరిమల, కాంతమల, అదేవిధంగా పొన్నంబల. ఈ 5 కొండలకు ఆయన అధిష్టాన దేవుడు కాబట్టి పంచగిరీశుడిగా ఆరాధిస్తూ ఐందమలై వాసనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం శరణఘోషలో వేడుకుంటున్నాం. 43వది శబరిగిరీశనే శరణమయ్యప్ప. అంటే ప్రత్యేకంగా శబరికొండపైనే వెలసిన అయ్యప్ప స్వామిగా మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా శబరికొండ గురించి తెలియజేస్తూ శబరిగిరీశనే శరణమయ్యప్ప అనే నామంతో మనం ఈ యొక్క శరణఘోషలో చెప్పుకుంటున్నాం. 44వది ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప అంటాం. అయ్యప్ప స్వామి వారికి ఇరుముడి ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. అలాగా అయ్యప్ప స్వామి ఇక్కడ ఇరుముడి ప్రియుడు. అంటే ఇరుముడి, ఒకే సంచికి 2 ముడులు ఉంటాయి అన్నమాట. దీన్ని ఇరుముడి అని అంటే ఒకవైపు అయ్యప్ప స్వామి వారి అభిషేక ద్రవ్యములు, మరొక వైపు తినుబండారాలు అంటే యాత్ర మార్గములో పంపసద్ది చేయడానికి ఉపయోగించే వస్తువులను ఏర్పాటు చేసి ఈ యొక్క రెండవ ముడిని వేయడం జరుగుతుంది. అందుకనే దీన్ని ఇరుముడి అనే పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి ఇరుముడిని స్వామివారికి 41 రోజులు మనం మండల దీక్షతో స్వామివారిని విశేషంగా ఆరాధించి ఉపవాస నియమాలు, భూశయనం, అదేవిధంగా శీతల శయనం, ఏకభుక్తాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేకార్థమై తీసుకుని వెళ్ళే ముద్రకాయలో ఉన్న నేతిని మనం స్వామివారి అభిషేక ద్రవ్యాలుగా తీసుకెళ్తాం. కాబట్టి అందుకే ఈ యొక్క ఇరుముడికి చాలా ప్రత్యేకత ఉంది. అందుకనే స్వామివారిని శరణఘోషలో ఇరుముడి ప్రియనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం చెప్పుకుంటూ ఉంటాం. 45వ శరణఘోషలో అభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అంటాం. స్వామివారికి అభిషేకం అంటే విపరీతమైన ప్రీతి. ఎందుకంటే సాక్షాత్తు హరిహర సంగమం చేత కలిగిన సంతానం కాబట్టి ఒకరేమో అయ్యగారేమో అంటే తన తండ్రి గారుగా మనం భావించే పరమేశ్వరుడేమో అభిషేక ప్రియుడు, అదేవిధంగా విష్ణుమూర్తి తల్లిగా అలంకార ప్రియుడు. ఈ 2 సంకేతాల ద్వారా కలిసిన సంతానం కాబట్టి ఈ స్వామివారికి అభిషేక ప్రియుడు, అలంకార ప్రియుడిగా మనం స్వామివారిని ఆరాధిస్తున్నాం. అందుకనే అభిషేక ప్రియనే ఈ శరణమయ్యప్ప అనే భక్తితో స్వామివారిని మనం వేడుకుంటున్నామని దీని యొక్క ఆంతర్యం. 46 వేద పొరులే ఈ శరణమయ్యప్ప అంటారు. అంటే
వేదాలను అన్వయించినవాడు, అంటే వేదాల గురించి తెలిసినవాడుగా మనం, వేద స్వరూపుడుగా మనం స్వామివారిని ఆరాధిస్తూ వేద పొరులే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని వేడుకుంటున్నామని దీని యొక్క ఆంతర్యం అన్నమాట. 47వది శుద్ధ బ్రహ్మచారియే ఈ శరణమయ్యప్ప, అంటే బ్రహ్మచర్య వ్రతదీక్షలో ఆరాధింపబడేవాడు, బ్రహ్మచర్య వ్రతదీక్షను ఆచరిస్తున్నవాడుగా మనం శుద్ధ బ్రహ్మచారియే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని కొనియాడుతున్నాము. 48వది సర్వమంగళదాయకనే ఈ శరణమయ్యప్ప, అంటే సర్వమంగళాలను ప్రసాదించేవాడు. మంగళం అంటే శుభకరం, అంటే మన యొక్క శుభాల గురించి మనం ఏదైతే కోరుకుంటామో వాటన్నింటినీ ఆయన అనుగ్రహించే భగవంతుడిగా సర్వమంగళదాయకనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. 49వది వీరాధి వీరనే ఈ శరణమయ్యప్ప, అంటే వీరులకే వీరుడుగా ఆ అయ్యప్ప స్వామిని మనం ఆరాధిస్తూ స్వామివారిని వీరాది వీరనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో చాలా గొప్పగా స్వామివారిని కీర్తిస్తున్నామన్నమాట. 50వది ఓంకార పొరులే ఈ శరణమయ్యప్ప, అంటే ఓంకార రూపిణిగా కూడా అయ్యప్ప స్వామి ఆరాధింపబడుతున్నాడు అని తెలుసుకోవడానికి ఓంకార పొరులే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం వేడుకుంటున్నాం. 51వది ఆనందరూపణే ఈ శరణమయ్యప్ప, అంటే సర్వానందభరితుడైన ఆ అయ్యప్ప స్వామిను ఆనందరూపుడిగా మనం ఆరాధిస్తున్నామని చెప్పడానికే ఆనందరూపణే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామిని కొనియాడుతున్నాం. 52వది భక్త చిత్తాదివాసనే ఈ శరణమయ్యప్ప, భక్త అంటే అయ్యప్ప స్వామి భక్తులు, చిత్తము అంటే మనస్సు, భక్త చిత్తాది వాసనే అంటే భక్తుల యొక్క మనస్సులో నిలిచిపోయిన వాడు అయ్యప్ప స్వామి అని చెప్పడానికి భక్త చిత్తాదివాసయే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని అయ్యప్ప స్వామిని శరణఘోషలో మనం కీర్తిస్తున్నాం. 53 ఆశ్రిత వత్సలనే ఈ శరణమయ్యప్ప, అంటే ఆశ్రయించిన వారిని కాపాడే భగవంతుడిగా ఆశ్రిత వత్సలనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం వేడుకుంటున్నాం. 54వ శరణఘోషలో భూతగణాధిపతియే ఈ శరణమయ్యప్ప అంటాం, అంటే భూతగణాలను ప్రేతాత్మలకు అధిపతి, అంటే వాటిని శాసించగలిగిన వాడు కాబట్టి భూతగణాధిపతయే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం వేడుకుంటున్నాం. 55వది శక్తి స్వరూపణే ఈ శరణమయ్యప్ప, అంటే మనం హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానంగా స్వామివారిని ఎలా అయితే కీర్తిస్తున్నామో అదేవిధంగా అమ్మవారి శక్తి కూడా కలిగిన వాడుగా శక్తి స్వరూపుడిగా ఆరాధిస్తూ మనం శక్తి స్వరూపణే ఈ శరణమయ్యప్ప అని స్వామివారిని మనం కీర్తిస్తున్నామని దీని యొక్క ఆంతర్యం. 56వది శాంతమూర్తియే ఈ శరణమయ్యప్ప, అంటే శాంతియే తన స్వరూపంగా కలిగిన వాడు, అంటే ఏ సందర్భంలో కూడా హర్షడ్వర్గాలకు తావివ్వకుండా శాంతముగా పరిపాలన చేయగలిగిన వాడు, శాంతియుతముగా ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన వాడుగా శాంతి స్వరూపణే ఈ శరణమయ్యప్ప అని స్వామివారిని మనం వేడుకుంటున్నాం. 57వది 18 ఈ శరణమయ్యప్ప, అంటే 18 అనేది మనకు 18 మెట్లను తెలియజేసే అంశం అన్నమాట. 18 అంటే 18 మెట్లకు ఆయన అధిష్టాన దేవుడు, 18 మెట్లపైన ఆయన నివసించిన వాడు. అదేవిధంగా పరశురాముని చేత ప్రతిష్ఠించబడిన ఈ 18 మెట్ల గురించి మనం తెలుసుకోవడానికి 18 ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని శరణఘోషలో మనం కీర్తించుకుంటూ ఉంటున్నాం. 58వ శరణఘోషలో ఉత్తమ పురుషనే ఈ శరణమయ్యప్ప అంటాం, అంటే పురుషులలో ఉత్తమమైన వాడు అని మనం కీర్తించబడుతున్నాము అనేది దీని యొక్క ఆంతర్యం అన్నమాట. అంటే పురుషుల్లో శ్రేష్ఠుడు, గొప్పవాడు, ఉత్తముడు అనే విధంగా స్వామివారిని మనం కీర్తిస్తున్నాము. 59 ఋషికుల రక్షకనే ఈ శరణమయ్యప్ప, అంటే ఋషులను మునిశ్రేష్ఠులను కాపాడే భగవంతుడిగా రక్షించే భగవంతుడిగా ఋషికుల రక్షకనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కొనియాడుతున్నాము. 60వది వేదప్రియనే ఈ శరణమయ్యప్ప, అంటే వేదములంటే ప్రియము కలిగిన వాడు, అంటే వేదముల యందు ఇష్టుడు,
వేదములంటే ఇష్టము కలిగిన వాడుగా ఈ అయ్యప్పను మనం వేడుకుంటున్నాం కాబట్టి శరణఘోషలో వేదప్రియనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం పిలుచుకుంటున్నాం. 61వది ఉత్తరా నక్షత్ర జాతకరణే ఈ శరణమయ్యప్ప అంటాం. ఉత్తరా నక్షత్రం అనేది అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం. ఈ యొక్క ఉత్తరా నక్షత్రాన్ని మనం చూడాలి అని అంటే మకర జ్యోతి నాడు మకర సంక్రాంతి సమయాల మకర సంక్రాంతి దినమున సంధ్యా సమయంలో ఆకాశ మార్గములో ముందుగా జ్యోతి దర్శనానికి ముందు ఆకాశంలో కనబడే మనకు ఏకైక నక్షత్రం. ఎందుకంటే ఏకైకాన్ని ఎందుకంటున్నామంటే ఈ జ్యోతి దర్శనం వచ్చి వెళ్ళేంత వరకు కూడా ఏ నక్షత్ర దర్శనం మనకు కనపడదు. ప్రత్యేకంగా ఉత్తరా నక్షత్రం ఒకటి ఆ జ్యోతికి సమీపంలో కనబడుతుంది కాబట్టి స్వామివారిని ఉత్తరా నక్షత్ర జాతకుడుగా ఉత్తరా నక్షత్ర జాతకరణే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం శరణఘోషలో స్వామివారిని తలుచుకుంటున్నాం. 62వది తపోధననే ఈ శరణమయ్యప్ప అంటే మహిమాన్వితమైన తపస్సు చేయగలిగిన వాడు చేస్తున్నవాడు అని దీని యొక్క ఆంతర్యం. అందుకనే తపోధననే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామిని శరణఘోషలో చెప్పుకుంటున్నాం. 63వ శరణఘోషలో ఎంగల్ కుల దైవమే ఈ శరణమయ్యప్ప అంటాం. ఎంగల్ కులం, ఎంగల్ అంటే నేను నాది, కులదైవమే అంటే నా కుల దైవమే ఈ శరణమయ్యప్ప, నా దేవుడు నీవేనయ్యా అని మనం తలుచుకుంటూ ఎంగల్ కుల దైవమే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని వేడుకుంటున్నాం. 64వ శరణఘోషలో జగన్మోహననే ఈ శరణమయ్యప్ప. జగన్మోహనుడు, జగత్తునంతా మోహింపజేయగలిగిన వాడు మన అయ్యప్ప స్వామి. అందుకని ఆయన్ను జగన్మోహననే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం తలుచుకుంటున్నాం. 65వది మోహన రూపనే ఈ శరణమయ్యప్ప. మోహనం అంటే అందము కంటే మించినప్పుడు దాన్ని మోహనం అంటారు. అంటే ఆకర్షింపజేయగలిగిన అందాన్ని మోహనం అంటారు. అందుకనే అయ్యప్ప స్వామి బాలమణికంఠుడిగా ముగ్ధ మనోహరంగా మోహన రూపంలో ఉంటాడు కాబట్టి ఆ స్వామిని మోహన రూపనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కొనియాడుతున్నాం. 66వది మాధవసుతనే ఈ శరణమయ్యప్ప అంటే మాధవుడంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అంశలో జన్మించినవాడు, విష్ణుమూర్తికే కొడుకుగా జన్మించినవాడు కాబట్టి మాధవసుతనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని కీర్తిస్తున్నాం. 67వది యదుకుల వీరనే ఈ శరణమయ్యప్ప అంటే యదువంశ సంభూతుడుగా ఈ స్వామివారిని మనం కొనియాడుతున్నాం కాబట్టి స్వామివారిని శరణఘోషలో యదుకుల వీరనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో కొనియాడడం జరుగుతుంది. 68వది మామలై వాసనే ఈ శరణమయ్యప్ప అంటే పంచగిరీసుడిగా మనం ఆరాధిస్తున్నాం కాబట్టి వీటిని మామలై వాసనే అని కూడా అంటారు. అంటే మామలై మా కొండ అధిపతి అంటే మన కొండ పంచగిరీసుడు అంటే ఏవేంటి మరలా మనకు కరిమల, నీలిమల, శబరిమల, పొన్నంబల, కాంతమల ఈ 5 కొండలు కూడా మామలై వాసనే కిందే వర్తిస్తాయి. అందుకనే మామలై వాసనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని శరణఘోషలో మనం కీర్తిస్తున్నాము. 69వది షణ్ముఖ సోదరణే ఈ శరణమయ్యప్ప అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తమ్ముడుగా మనం కొలుస్తున్నాం. అందుకనే సుబ్రహ్మణ్య సోదరణే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని వేడుకుంటున్నాం. 70వది శంకర సుతనే ఈ శరణమయ్యప్ప అంటే ఆ శంకరునికి సుపుత్రుడిగా జన్మించాడు కాబట్టి శంకరసుతుడిగా స్వామిని కీర్తిస్తున్నామని దీని యొక్క ఆంతర్యం. 71 వేదాంత రూపణే ఈ శరణమయ్యప్ప అంటే సచిదానంద స్వరూపుడుగా వేదాలను అధ్యయనం చేసిన వాడుగా వేదాంత రూపుడుగా స్వామిని మనం కీర్తిస్తున్నామని దీని యొక్క ఆంతర్యం. 72 శత్రు సంహారణే ఈ శరణమయ్యప్ప అంటారు. అంటే శత్రువులను సంహరించేవాడు. అందరికీ బాహ్య శత్రువులు ఉండొచ్చు, కానీ అంతఃశత్రువులు అంటారు ఇక్కడ. అంటే మనలో ఉన్న దుర్గుణములు సత్వ రజ తమో గుణాలు కానీ అదేవిధంగా హర్షడ్వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను నాశనం చేయగలిగిన వాడు అని దీని యొక్క ఆంతర్యం. అందుకనే మనకు బయట శత్రువులు ఉండొచ్చు, కానీ ఈ యొక్క అయ్యప్ప స్వామిని కనుక తలిచినట్లయితే అంతఃశత్రువులు కూడా నశింపబడతారు అనేది దీని యొక్క ఆంతర్యం. అందుకనే శత్రు సంహారణే ఈ శరణమయ్యప్ప అని స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. 73 సద్గుణమూర్తియే ఈ శరణమయ్యప్ప. గుణముల్లో శ్రేష్టము సద్గుణము.
అందుకనే ఆ సద్గుణాలన్నిటికీ కూడా ఆయన అధిష్టాన దేవుడు కాబట్టి సద్గుణమూర్తిగా కొనియాడబడుతున్నాడనే విధానంలో ఈ యొక్క శరణఘోషలో ఈ యొక్క నామాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. 74వది పరాశక్తియే ఈ శరణమయ్యప్ప అంటే పరాశక్తి స్వరూపుడిగా కూడా మనకు ఈ యొక్క అయ్యప్ప స్వామిని మనం కొనియాడుతున్నాము అని చెప్పడానికే పరాశక్తియే ఈ శరణమయ్యప్ప అనే మంత్రాన్ని తెలియజేయడం జరిగింది. 75 పరాత్పరణే ఈ శరణమయ్యప్ప అంటే పరబ్రహ్మ స్వరూపుడు నిరాకార రూపుడు అయిన ఆ అయ్యప్ప స్వామిని పరాత్పర రూపణే ఈ శరణమయ్యప్ప పరాత్పరణే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం కీర్తిస్తున్నాం. 76వది పరంజ్యోతియే ఈ శరణమయ్యప్ప అంటే జ్యోతియే స్వరూపంగా దర్శనమిచ్చే స్వామిగా ఆయన్ను పరంజ్యోతియే ఈ శరణమయ్యప్ప అని మనం కీర్తిస్తున్నాం. 77 హోమప్రియనే ఈ శరణమయ్యప్ప అంటే హోమములను మనం ఆచరిస్తున్నట్లయితే వాటిని ప్రియముగా ఆస్వాదించేవాడు ప్రియముగా స్వీకరించేవాడుగా హోమప్రియనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. 78 గణపతి సోదరనే ఈ శరణమయ్యప్ప అంటే విఘ్న వినాయకునికి సోదరునిగా కూడా మనం స్వామిని కొనియాడుతున్నాం కాబట్టి విఘ్నేశ్వర సోదరనే ఈ శరణమయ్యప్ప లేదా గణపతి సోదరనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో కొలుస్తున్నాం. 79 కట్టాల వేషధారియే ఈ శరణమయ్యప్ప అంటే ఆటవిక వేషధారణలో కూడా స్వామి దర్శనమిస్తున్నాడు కాబట్టి కట్టాల వేషధారియే ఈ శరణమయ్యప్ప అనే మంత్రంతో స్వామివారిని శరణఘోషలో మనం వేడుకుంటున్నాం. 80వ నామం విష్ణు సుతనే ఈ శరణమయ్యప్ప అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సుతుడిగా స్వామిని మనం కొలుస్తున్నామని దీని యొక్క ఆంతర్యం. 81వది సకల కళా వల్లభనే ఈ శరణమయ్యప్ప ఇక్కడ సకల కళలకు ఆయన అధిష్టాన దేవుడు కాబట్టి సకల కళా వల్లభనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. 82 లోకరక్షకనే ఈ శరణమయ్యప్ప అంటే లోకాలన్నింటినీ రక్షించేవాడుగా లోకరక్షకుడుగా ఆ అయ్యప్పను ఆరాధిస్తూ లోకరక్షకనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం ఆరాధిస్తున్నాం. 83 అమిత గుణాకరణే ఈ శరణమయ్యప్ప అంటే చెప్పలేనన్ని గుణాలు కలిగినవాడు సద్గుణాలు కలిగినవాడుగా మనం ఆరాధిస్తూ అమిత గుణాకరణే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని వేడుకుంటున్నాం. 84 అలంకార ప్రియనే ఈ శరణమయ్యప్ప అంటాం అంటే అలంకారం అంటే ఎంతో ప్రియమైన వాడు ఇష్టము కలిగిన వాడుగా అలంకార ప్రియుడిగా అయ్యప్ప స్వామిని మనం దర్శిస్తున్నాం కాబట్టి అటువంటి అలంకార రూపుడిగా స్వామివారిని శరణఘోషలో అలంకార ప్రియనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో మనం తలుచుకుంటూ ఉంటాం. 85 కన్నిమారై కాప్పవనే ఈ శరణమయ్యప్ప అంటాం అంటే కన్యమారై కాప్పవనే కన్యస్వాములను తోడు నీడై కాపాడే భగవంతుడిగా అయ్యప్ప స్వామిని మనం ఈ యొక్క కన్యమారై కాప్పవనే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని కొలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడైతే కన్యస్వాములు రాకుండా ఉంటారో అప్పుడే నేను నిన్ను పరిణయమాడతాను అని అయ్యప్ప స్వామి వారు మాలిగాయి పురుత్తమ్మకు చెప్పిన సందర్భంలో ఎవరైతే కన్యస్వాములుగా అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారో వారి యొక్క దర్శనానికి సంబంధించి వెళ్ళే సందర్భంలో ఈ కన్యస్వాములు మాల వేయడం వల్లే కదా నా యొక్క కళ్యాణం మరలా వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది అనే సంకోచంతో ఆ తల్లి మొట్టమొదటిసారిగా దీక్ష తీసుకునే వాళ్ళను ఎన్నో రకాలుగా దీక్ష వ్రతభంగం కలగడానికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆ సాక్షాత్తు ఆ అయ్యప్పే ఆ స్వామి కన్యస్వాములు రాకుండా ఉన్న సందర్భంలో నేను నిన్ను పరిణయమాడతానని చెప్పాడు కాబట్టి ఆ స్వామి తన కన్యస్వాములను తోడై నీడై కాపాడతానని చెప్పడానికి కన్యమారై కాప్పవనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కీర్తిస్తున్నాం. 86వది భువనేశ్వరనే ఈ శరణమయ్యప్ప అంటే చతుర్దశ భువనాలను పరిపాలించే స్వామిగా స్వామిని మనం కీర్తిస్తున్నాము. అందుకనే భువనేశ్వరనే అంటే భువర్లోకాలకు ఈశ్వరుడయ్యాడు అనే భావంతో భువనేశ్వరనే ఈ శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని కొనియాడుతున్నాము. 88వది స్వామియన్ పొంగావనమే ఈ శరణమయ్యప్ప అంటాం. ఇక్కడ స్వామియన్ పొంగావనం అని అంటే వనయాత్రనే పూంగావనం అని అంటారు. అంటే ఎరుమేలు నుంచి పంబానది వరకు నడిచి వెళ్ళే మార్గాన్ని పూంగావనం అంటారు. కాబట్టి ఇక్కడ
స్వామియన్ పూంగావనమే శరణమయ్యప్ప అనే నామంతో స్వామివారిని మనం కీర్తిస్తున్నాము అని దీని యొక్క ఆంతర్యం. 89వది అలుదా నదియే శరణమయ్యప్ప అంటారు. ఇక్కడ మహిషి మరణ సమయాన పశ్చాత్తాపపడిన ప్రదేశంలో ఏర్పడిన నదే ఈ యొక్క అలుదా నది. అందుకనే మనం అలుదా నది దర్శనంతో ఈ యొక్క విషయం తెలుసుకోవాలనే విధానాన్ని తెలియజేస్తూ శరణఘోషలో మనకు వివరంగా తెలియజేయడం జరిగింది. 90వది అలుదామేడే శరణమయ్యప్ప అంటే అలుదామేడు అని అంటే అలుదా కొండ, అలుదా నది దాటిన తర్వాత వచ్చే కొండ కాబట్టి అలుదామేడే శరణమయ్యప్ప అనే నామంతో ఇక్కడ శరణఘోషలో చేర్చడం జరిగింది. 91వది కళ్యడం కుండ్రమే శరణమయ్యప్ప అంటాం. కళ్యడం కుండ్రం